వందే మాతరం గీతంపై కేంద్రం ప్రకటించిన నిబంధనలపై వివాదం రాజుకుంది. ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని వీడాలని ముస్లిం నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారతాన్ని ఏకం చేసింది వందే మాతర గీతం. మొత్తం 6 చరణాల్లో వందే మాతరం గీతం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మొదటి 2 చరణాలనే ఆలపించేవారు. దీనికి 66 సెకండ్ల సమయం పడుతుంది. అయితే ఇకపై వందే మాతరం గీతంలోని 6 చరణాలను 3 నిమిషాల 10 సెకండ్ల పాటు ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీనిపై పలువురు ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వందే మాతరంలోని అన్ని చరణాలు పాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. అన్ని అధికార కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతానికి ముందు వందే మాతరం పాడాలన్న నిబంధనలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది. వందే మాతరం రాజ్యాంగంలో లేదని, జాతీయ గీతం కూడా కాదన్నారు ఎంఐఎం ఢిల్లీ చీఫ్ షోయబ్ జమాయ్. వందే మాతరం ఇస్లాంకు వ్యతిరేకమని గతంలో అనేక మంది స్కాలర్లు, ఉలేమాలు చెప్పారన్నారు. పైగా ముస్లింలు నమ్మే ఏకేశ్వరోపాసనకు ఇది వ్యతిరేకమన్నారు. వందే మాతరంలోని కొన్ని పదాలు కొన్ని మత విశ్వాసాలకు వ్యతిరేకమన్నారు మహారాష్ట్రకు చెందిన రజా అకాడమీ అధ్యక్షుడు మహమ్మద్ సయీద్ నూరి. ఎవరి మత విశ్వాసాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మొత్తానికి వందే మాతరంపై వివాదం రాజుకుంది. ముస్లింల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడం వల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.